ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద కుదుపు అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఉప్పాలపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి దేశంలో ధీరుడు, లేకపోతే ప్రపంచంలోనే నెంబర్ 1 దర్శకుడైనటువంటి రాజమౌళి గారి మీద ఒక పెద్ద అభాండం, అంటే అభాండం అని కాదు, ఆయన మరణ వాంగ్మూలం లాంటి ఒక వీడియో తీసి రాజమౌళి వల్లనే నా జీవితం నాశనం అయిపోయింది, నా కెరీర్ నాశనం అయిపోయింది, నేను ప్రేమించిన అమ్మాయిని నాకు కాకుండా దూరం చేశాడు, నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, నేను పెళ్లి చేసుకోలేదు, ఇది నా మరణ వాంగ్మూలం, ఎప్పుడో శాంతి నివాసం సీరియల్ తీసేటప్పటి నుంచి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆర్య 2 లాగా, అలాగే నన్ను మోసం చేశాడు రాజమౌళి అంటూ ఒక పెద్ద వీడియో రిలీజ్ చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక కుదుపు అయితే మొదలైంది. దీని మీద మరి రాజమౌళి గారు స్పందిస్తే కానీ నిజాలేంటో తెలియాలి. కానీ ఉప్పాలపాటి శ్రీనివాస్ గారు నేను చనిపోయిన తర్వాత అయినా లైవ్ డిటెక్టర్ పెట్టి రాజమౌళి నుంచి నిజాలు చెప్పించండి అనే విధంగా ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారంటే ఇది నిజంగా ఎంత దూరం వెళ్తుందో టాలీవుడ్ ఇండస్ట్రీలో చూడాలి. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు జరగడం మాత్రం పైకి మాత్రం మంచిగా ఉంటూ లోపల మాత్రం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకుంటే ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అది బాధపడిన వారికే తెలుస్తుంది.